అత్తయ్య గారు సరదాగా ఈ రోజు ఒక బెట్ వేసుకుందామండి. అలాగే వేసుకుందామమ్మా. మరి గెలిస్తే ఏంటి? ఏముంది, మీరు గెలిచారనుకోండి పనులన్నీ నేను చేస్తాను, నేను గెలిచాననుకోండి పనులన్నీ మీరు చేయాలి. సరే, ఏంటో అడుగు. మీతో నేను 45 అనిపిస్తాను. నేను అననుగా. నేను అనిపిస్తాగా. చూద్దాం. 40కి 4 కలిపితే ఎంతండి? ఎంత? 44. అదిగో మీరు అనేశారు. నేనెక్కడన్నాను? నేను అన్నది 44. నువ్వేమో 45 అనిపిస్తానన్నావు. అదిగో ఇప్పుడు అనేశారు. ఈ రోజు పనులన్నీ మీరే చేయాలి. ఇదేంటి ఇలా అనేశాను? ఆ నడక చూస్తే వయ్యారం. హలో బ్యూటీ, ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మీరా బయటకు వచ్చి చేసే పనులు ఇవా? ఇంటికి రండి, మీ పని చెప్తాను. అయ్య బాబాయ్, కాలనీలో ఎవరో కొత్తగా వచ్చారనుకున్నాను. నా చేతులు అయిపోయారు ఈ రోజు. ఏరా చూస్తే మా ఆవిడ. ఆగుతారా లేరా? ఇంటికి వచ్చాక చెప్తాను మీ పని. రే సత్తిపండు లగత్రహో. అయ్యి బాగుంది బాగుంది. ఎవరత్తయ్య గారు ఈ అమ్మాయి? ఏం లేదు, ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కదమ్మా. అవునత్తయ్య గారు, చాలా దారుణంగా ఉన్నాయండి ఎండలు. అందుకేనమ్మా చెమట పట్టకుండా ఫ్యాన్ పట్టుకుని నా కూడా తిరుగుద్దని ఆన్లైన్ లో బుక్ చేశాను. వంట చేసేటప్పుడు కూడా ఫ్యాన్ పట్టుకుంటుంది. ఇదిగోమ్మా చెమట పట్టేస్తుంది. ఇక్కడ ఇక్కడ నాకు ఒక ఫ్యాన్ బుక్ చేయండి అత్తయ్య గారు. ఓన్లీ అత్తగారులకేనంట ఈ ఆఫర్. ఇలా కూడా ఉంటుందా? అమ్మా వేనా, ఈ డబ్బులు లెక్క పెట్టమ్మా, నాకు లెక్క తెలియడం లేదు. అత్తయ్య గారు, ఆ స్టవ్ ఆఫ్ చేయండి, నేను లెక్క పెడతాను. అలాగేనమ్మా. కొన్ని దాచేస్తాను. ఇన్ని నోట్లు ఉన్నాయి కాబట్టి డౌట్ రాదులే. అత్తయ్య గారికి లెక్క తెలియదు కాబట్టి ఇంకో కొన్ని తీసేస్తాను. ఇంక చాలులే. లెక్క పెట్టావా అమ్మా? 20,000 ఉన్నాయి అత్తయ్య గారు. ఈ డబ్బులు మీకేనమ్మా. పెళ్లి రోజు వస్తుంది కదా, నువ్వు అబ్బాయి బట్టలు తీసుకోండమ్మా. అందుకే ఈ డబ్బులు దాచాను. అత్తయ్య గారు. అవునమ్మా. ఇదేంటి నేను ఎలా చేశాను? ఇంకెప్పుడు అత్తయ్య గారిని మోసం చేయకూడదు. అలాగేనండి, థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఇవి మీరు తీసుకోండి. నాకెందుకమ్మా, మీరు కొనుక్కోండి. లేదత్తయ్య గారు, మా పెళ్లి రోజుకి మీరు కూడా కొత్త చీర కట్టుకోవాలి. సరేనమ్మా, నేను నీకిస్తే నువ్వు మళ్ళీ నాకు ఇస్తున్నావమ్మా. నా కోడలు బంగారం. అమ్మా వేనా, మామయ్య గారు అరటికాయలు తెచ్చారు, కూరకు రెడీ చేయి. అత్తయ్య గారు, దీంట్లో 2 అరటికాయలు పండిపోయినాయండి. అయితే ఆ 2 పండిపోయిన కాయలు పడేసి ఆ పచ్చికాయలు కొయ్యమ్మా. సరే అండి. ఏమండి, మీరు తెచ్చిన అరటికాయల్లో 2 పండిపోయినాయి అంట. అదేంటే అలాగంటావు? సవగ్గా వచ్చినాయని నేను తెస్తే పండుకాయలు ఇప్పుడు కోసేమను, పచ్చివి రేపు వండుకుందాం. చాలా బాగుంది. వెనకటికి మీలాంటి ఆయనే సంతకెళ్ళి సవగ్గా వస్తున్నాయని 4 మామిడి పళ్ళు కొని తెచ్చుకున్నాడంట. తీరా ఇంటికొచ్చి చూస్తే అందులో ఒక పండు పాడయిందంట. ఆ పాడైపోయింది ఈ రోజు తినేసి రేపు మంచి తినొచ్చులే అనుకున్నాడంట. మర్నాడు ఇంకో పండు పాడయిందంట. ఆ మర్నాడు ఇంకో పండు పాడయిందంట. అలాగ మొత్తం ఆ పాడైన పళ్ళే తిన్నాడంట. ఆఖరున ఆ 4వ పాడైన పండు తింటూ ముందుగానే ఆ పాడైన పండు పడేసి ఉంటే అన్నీ మంచి తిందును కదా అనుకున్నాడంట. చవగ్గా వస్తున్నాయి కదా అని కొనుక్కుంటే ఇలాగే ఉంటది మరి. ఆడు నాలంటోడే. హ్యాపీ మదర్స్ డే అత్తయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా వేనా. హ్యాపీ మదర్స్ డే సనుందా? థ్యాంక్ యూ అండి. సిద్ధు, గుడికి వెళ్ళి వస్తున్నట్టున్నావు? అవునండి. సిద్ధు, మదర్స్ డే విషెస్ అందరూ చెప్పారు, నువ్వు చెప్పలేదేంటి? నిజం చెప్పు, మర్చిపోయావు కదా. నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తూ నన్ను పెంచావు. నేను చేసే చిన్న చిన్న పనులకు కూడా ఎంతో మురిసిపోతావు. నేను ఏదైనా చిన్న సాధించినా అదేదో వరల్డ్ కప్ సాధించినట్టు ఆనందిస్తావు. నవమాసాలు బరువు మోసిన అమ్మని చాలామంది బరువు అనుకుని రోడ్ల మీద వదిలేయడం, వృద్ధాశ్రమంలో చేర్పించడం లాంటివి చేస్తున్నారు. చిన్నప్పుడు అమ్మ మనల్ని ఎలా చూసిందో మనం పెద్దయ్యాక తిరిగి అలా చూస్తే చాలు. అలా కాకుండా సంవత్సరంలో ఒక రోజు విశేష చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. అలా చెప్పడం తప్పు కాదు, చూసుకోకపోవడం తప్పు. తల్లికి ఏమిచ్చినా ఏం చేసినా రుణం తీరదు. పిల్లల కోసం అంత చెమట నీరు కార్చిన తల్లి కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటే చాలు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మతో సమయాన్ని గడపడానికి కూడా చాలామందికి టైం ఉండట్లేదు. అందులో నేను ఒకరిని కాకూడదని గుడికి వెళ్ళొచ్చానమ్మా. నేనేదో మదర్స్ డే అని డైలాగ్స్ చెప్పడం లేదమ్మా. ఒక కొడుగ్గా చూసిందే చెప్పా. రాత రాసేది బ్రహ్మ అయితే ఆ రాతకి దారి చూపేది అమ్మ. ఎంత చక్కగా చెప్పావమ్మా.
ఒక కొడుకు తన తల్లి గురించి ఇంత గొప్పగా చెప్తుంటే ఆ తల్లికి ఇంకేం కావాలమ్మా. థ్యాంక్ యూ కన్నా. మా మావయ్య గారు పనులన్నీ బలి చేసేస్తారు. అత్తయ్య గారు మామయ్య గారు పనులన్నీ బలి చేసేస్తారండి. చాలులే అమ్మా. పెళ్ళైన కొత్తలో ఒక్క పని వచ్చేది కాదు. తర్వాత నేనే ఒక్కొక్క పని నేర్పించుకుని అలా తయారు చేసుకున్నాను. అయితే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను అత్తయ్య గారు. అమ్మ వేనా రెడీయా? రెడీ అత్తయ్య గారు. సరే పదా. తాళం ఇలా ఇవ్వండి అత్తయ్య గారు, హ్యాండ్ బ్యాగ్ లో పెడతాను. మరి లోపల మీ మామయ్య గారు వస్తేనో? ఓ అవునండి, అందుకే నేను జాగ్రత్త పెడతాను కదా. సరేనండి. ఇదేంటి అత్తయ్య గారు ఇక్కడ పెట్టారు? అయితే ఇక్కడ వద్దా? పోనీ దీంట్లో వేద్దాం. అయ్యో అక్కడ కూడా సేఫ్ కాదండి. ఓహో అలా అంటావా? ఇప్పుడు చూడు అయితే సూలో వేద్దాం. అది సేఫ్ లెస్ కాదండి. ఓ అవునా? అయ్యో ఆగండి. ఇదేంటి అత్తయ్య గారు లోపలేస్తారు? అయ్యో ఎక్కడ పెట్టాలో తెలియక లోపల వేసానమ్మా. మంచి పనే చేశారులే. ఏమండి ఏమీ చెప్పకుండానే అలా కసురుకుంటున్నారేంటండి? ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. మరీ రాక్షసంగా తయారయ్యారు. ఏంటి నేను రాక్షసున్నా? మరి మీరు చేసేవన్నీ ఈ మధ్య ఇలాగే ఉంటున్నాయి. ఓహో అదే సంగతే. నాకు మొన్న బ్లడ్ తక్కువైందని నీ బ్లడ్ ఎక్కిచ్చారు కదా, అప్పటి నుంచి ఇలా తయారయ్యాను నేను. నిజమే, మామయ్య గారు ఈ మధ్యన ఇలాగే చేస్తున్నారు. అత్తయ్య గారి బ్లడ్ ఎంత పవర్ఫుల్లో.